బలవంతపు ఏకగ్రీవాలు అన్ని రద్దు చేయాలని రీనోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ మాట్లాడుతున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. మొలకెత్తిన ధాన్యం కొంటామని శాసనసభలో ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ రైతులను దళార్లకు అప్పజెప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని వీటన్నింటికీ ప్రజలు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రమేష్ చౌదరిని ఒకళ్ళు కులాలు ఆపాదిస్తూ గాడు ఒక బాధ్యత గల మంత్రి ఎలక్షన్ కమిషన్ పట్టుకొని గాడు అనే చదువు సంస్కారం లేని మంత్రులు సంస్కారహీనంగా కులాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకున్న రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఎన్నికల కాలపరిమితి అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ ఎన్నికల వివాదాలన్నీ కూడా నడిచిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ ఆదేశాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తే 151 ఎమ్మెల్యేలు గెలిచామని విర్రవీగే పార్టీ అంటే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఇవాళ నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టావు. నిన్న కొండ మీద అమ్మవారిని దర్శించుకున్నాం. ఎందుకు మీడియా ముందు మాట్లాడలేకపోయావు? లేదు, ఆర్భాటంగా జీవో తెచ్చారు, జీవో నెంబర్ 6 అన్నారు, జీవో ఇచ్చామన్నారు. మరి ఆ జీవోలో ఏముంది, ఏముత్తరిస్తున్నారు? దాని మీద ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? క్యాలెండర్ల మీద ఫోటోలు వేస్తారు, దేవాలయాలకు రంగులు వేస్తారు. ఇది రంగులు వేసుకునే ప్రభుత్వం. రంగులు వేసుకోవటం, రంగులు జరిపేయటం, రంగులు వేసుకోవటం, రంగులు జరిపేయటం. లక్షలాది ఇళ్ళు కట్టుంటే టిట్కో ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి బాధితులంతా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కట్టిన ఇళ్ళు 300 ఉచితంగా ఇస్తాడంట. ఆ ఇచ్చే వాటిని కూడా ఇంతవరకు రంగులు వేసే దిక్కు లేదు, బాగు చేసిన దిక్కు లేదు, కరెంట్ ఇచ్చిన దిక్కు లేదు, నీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 1500 కోట్ల బకాయిలు, అవి కట్టే పని లేదు. వాళ్ళంతా రోడ్డు మీద పడి బాధలు పడుతున్నారు. ఊళ్ళల్లో రోడ్లు ఎక్కడ గుంట పూడ్చిన పాపాను పోలా. ఎల్ఈడి బల్బులు పోతే మళ్ళీ వేసే దిక్కు లేదు. టోటల్ వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నమైనాయి. వీటన్నిటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల బ్యాలెట్ మీద ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనే భయంతో ఎన్నికలకి ప్రభుత్వం భయపడతా ఉంది, సాకులు చెప్తా ఉంది. ఇవాళ కోర్టు పరిధిలో కేసులున్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరిస్తూ వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళను దుర్భాషలాడుతూ మాట్లాడిన మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రోజు వరకు శాసనసభ్యులు బాధ్యత గల మంత్రులు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కులాలు ఆపాదిస్తూ ఉన్నారు. రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రమేష్ చౌదరిని ఒకళ్ళు